విగ్రహం తీసుకురావడానికి హాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ లేట్ గా పోస్ట్ చేస్తారని ఏమనుకోకండి. మా గ్యాంగ్ అంతా కలిసి ఎలాంటి విగ్రహం కొన్నా విగ్రహం సెలెక్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డం వీడియోలో పెట్టిన వీడియో లాస్ట్ వరకు చూసేయండి సరేనా. 10 రూపాయలు పూర్తయిపోయిన మా కుర్రాళ్ళంతా కలిసి ఆటోలో విగ్రహాలు ఉండే ప్లేస్ కు వచ్చేసి ఇక్కడికి వచ్చి రాగానే సరైన విగ్రహం ఒకటి కనిపించింది. పెడితే ఎలాంటి విగ్రహం తీసుకెళ్లి పందిర్లో పెట్టాలనిపించింది కానీ విగ్రహం రేట్ తెలిసిన తర్వాత మన వల్ల అవ్వదనిపించింది. ఆ విగ్రహం వచ్చేసి అక్షరాల 80,000 అంట. మంచి విగ్రహం సెలెక్ట్ చేయండి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటే అబ్బాయి సమస్య లేదు నువ్వు ఫోటోలు తీసే వరకు ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా కదలమంటున్నారు. అన్ని అయినా మంచి విగ్రహాలు సెలెక్ట్ చేస్తాడేమో తీసుకొస్తే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. అందరితో ఒక అయితే వీడితో ఒక విగ్రహం అనుకున్న పెయింట్ చేతికి అంటించేసుకుని దాన్ని వదిలించుకోవడం కష్టాలు పడుతున్నాడు. చాలా సేపటి నుంచి ఈ విగ్రహం దగ్గర ఉండిపోయి ఏం చేస్తున్నారు అప్పటి నుంచి అంటే వాళ్ళు నేర్చుకుంటున్నా అంటున్నాడు. మేము చేసిన సెటప్ కి చిన్న విగ్రహం బాగా సెట్ అవుతుంది. అలా చాలా సేపటి నుంచి విగ్రహం కోసం వెతుకుతూనే ఉన్నాం. కాసేపటి కాళ్ళు వచ్చి పక్కన కూర్చొని ఉంటే ఈ లోపే మా అన్ని వాళ్ళు ఒక మంచి విగ్రహం సెలెక్ట్ చేశారు. అందరికీ కూడా బాగా నచ్చేసింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆటోలో ఎక్కించేసి పక్కన ఇద్దరు చిమ్టిగోలు సెక్యూరిటీగా పెట్టేసాం. మా భీమ కూడా ఏం మొక్కడో తెలియదు కానీ గట్టిగానే మొక్కడు కొట్టిన దెబ్బ కొబ్బరికాయ పచ్చడైపోయింది. ఎందుకు మీరు 2 అడుగులు ఎక్కడ పెట్టారో కింద కామెంట్ చేసేయండి. మాది వచ్చేసి 3 అడుగులు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.